మా అన్నయ్య గారు 18 సంవత్సరాలు దీక్షలో పూర్తి చేసుకున్నందుకు, అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పటికీ మాల ధరిస్తూ ఎప్పుడు దేవుని ఎప్పుడైతే అయ్యప్ప స్వామిని మనం నమ్ముకొని మనం ముందుకు వెళ్తామో ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పటికీ మన ప్రజల మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క దీక్ష వేసుకున్న వాళ్ళు నియమాలు పాటించి ముందుకు పోవాలి తప్పకుండా. ఎందుకు చెప్తున్నంటే మాల వేసుకోవడమే కాదు, వేసుకున్న తర్వాత కూడా కొన్ని మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాలలు వేసుకొని ఏదో కొన్ని రోజులు అట్లా ఇట్లా చేసి అవన్నీ కాదు. ప్రతి ఒక్కరము దీక్ష చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పటికైనా ఆ భగవంతుని మీద మనము ఎట్లయితే నమ్ముకొని మనం ముందుకెళ్తామో అదేవిధంగా మనందరికీ మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మనము మంచి జరగాలి, మన కుటుంబ సభ్యులు మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం మాలలు ఇస్తాం. కాబట్టి మా అన్న కూడా అదేవిధంగా 18 సంవత్సరాలు పూర్తి చేసిన చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎవరికైనా మాల వేసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా అయ్యప్ప స్వామిని 41 రోజులు దీక్షలో మనం ఏదైతే మొక్కుకుంటామో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మహాపడిపూజ చేస్తాము. అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు, మనం తోచిన పట్ల చేస్తూ ఉంటాం. పడి పూజ అనేది మనం ఎవరైనా సరే మన ఆలోచనలను బట్టి, మనకు ఆర్థిక పరిస్థితులను బట్టి, లేకపోతే టైం సందర్భాలను బట్టి మనం పూజలు చేసుకున్నాం తప్ప. అదేవిధంగా నేను ఎప్పుడు నాకు అయినంత వరకు నేను మా కుటుంబ సభ్యులను తప్పకుండా అయ్యప్ప పూజను ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అదేవిధంగా మాకు ఈ మాల వేసుకోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మేము చిన్నగా ఉన్న టైంలోనే మా మామగారు మాల వేసుకోవడం, ఆ మాల అప్పటి నుండి మాకు ఎప్పటికీ అయ్యప్ప దీక్షలో మా కుటుంబమే కాదు మా ఫ్యామిలీ మా రిలేషన్స్ అందరం కూడా అదేవిధంగా ఒకరం వేసుకుంటూ మేము అయ్యప్పని నమ్ముకొని మేము ముందుకు వెళ్తున్నాం. అందుకోసం మాకు అయ్యప్ప కటాక్షాలు కూడా మాకు ఉంటాయి, ఎల్లప్పుడు ఉంటాయని కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదం మాకు ఉండాలని కూడా కోరుకుంటూ మీకు మనందరికీ కూడా మన ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం.